పండుగ లైటింగ్స్ వెళ్ళిపోతుంది చూడండి. ఇదే అలిపిరి బస్ స్టాండ్ ఉంటుంది. దగ్గర దిగుతున్నాము. దిగేసి మనం టికెట్స్ వస్తే ఎవరైనా టికెట్స్ అయితే బస్సు ఉన్నాయి. ఆ బస్సు అది ఆ బస్సు మనం సౌకర్యాల మధ్య నైట్ వ్యూలో చూడండి. తిరుపతి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది చూడడానికి. అంటే సద్దులోకం పైన మనం ఉన్నట్టు ఉంటుంది. ఆది తిరుపతి స్టేషన్ పైన మన బస్ జర్నీ ఉంది చూడండి. అద్భుతంగా కానీ కంప్లీట్ వ్యూ ఆఫ్ తిరుపతి అయింది కదా. అందుకనే చంద్రబాబు ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే అద్భుతంగా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నైట్ వ్యూలో ఇలా ఎంజాయ్ చేశారా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. ఇంకా చూపిస్తాను నైట్ వ్యూ ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది తిరుపతి అవుట్స్కట్స్ చంద్రగిరి మన శ్రీవారి మెట్టు మార్గంలో ఉండేది కంప్లీట్ వ్యూ ఇది ఇక్కడ కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. ఈ వ్యూ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి. మనకు చంద్రగిరి రంగంపేట మొత్తం కంప్లీట్ వ్యూ వస్తుంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే వ్యూ ఇది చూడండి. అద్భుతం కదా. అంత ఇదిగా ఉంటుంది చూడడానికి. తిరుపతి నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసాము. అది తిరుపతి. ఇక్కడ కనిపిస్తున్న శ్రీవారి మెట్టు మార్గం దగ్గర ఉండే వ్యూ ఇది కనిపిస్తున్నది చూడండి. అక్కడ కనిపిస్తున్నది శ్రీవారి మెట్టు మార్గం. వ్యూ కంప్లీట్ లైటింగ్స్ ఉన్నాయి. కింద అయితే రోడ్ సైడు అయితే అద్భుతంగా ఉంటుంది. ప్రజెంట్ క్లైమేట్ అయితే చాలా చల్లబడిపోతుంది కాబట్టి మనం వెళ్ళడం కూడా చాలా వరకు బాగుంటుంది. వ్యూ చూడడానికి అయితే మార్నింగ్ ఈ సమ్మర్లో అయితే కొంచెం వేడిగా ఉంటుంది కానీ పైకి వెళ్ళిన తర్వాత అయితే చాలా చల్లబడిపోతుంది. శ్రీవారి మెట్టు మార్గంలో మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అక్కడే మనకైతే టోకన్స్ ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటుంది మనం వెళ్ళడానికి. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి వారి నామాలు శ్రీవారి మెట్టు మార్గంలో మనం నడిచి వెళ్ళే మార్గము కంప్లీట్గా మనం చూపిస్తున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్. కనిపిస్తుంది కదా మొత్తం కొండలతో అయితే కంప్లీట్గా కవర్ అయిపోతూ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుగా చూపిస్తాను. బాగా కనిపిస్తుంది చూడండి. కంప్లీట్ కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి వారి నామాలు దగ్గరగా అయితే చూపిస్తున్నాను. మనకు తిరుపతిలో చూస్తే కొంచెం దూరంగా అనిపిస్తుంది కానీ బస్సులో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఇదంతా మనకు వాటర్ పోయి మనకి ఎటువంటి మీద పడకుండా ఉండడానికి ఇలా మాత్రం కడుతూ ఉంటుంది. అక్కడక్కడ చాలా వరకు మెసేజ్ కూడా వేస్తుంటారు. రాళ్ళు చెరువుల కింద విరిగి పడకుండా ఉండేందుకు చూడండి అక్కడక్కడ కనిపిస్తాయి. చాలా వరకు మ్యాక్సిమం పైకి వచ్చేసాము. చూడండి వ్యూ లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం చూసినంత దూరం తిరుమలలో వెళ్ళే రూట్ మొత్తం అద్భుతంగా ఉంటుంది. వచ్చేటప్పుడు అయితే వంకర టెంకర్లాగా ఉంటుంది కానీ మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు మనము తిరుమలకి వెళ్ళేటప్పుడు. జర్నీ కూడా మనకు సేఫ్ జర్నీగా ఉంటుంది. ఫ్రీగా ఉండొచ్చు బస్సులో అయితే. కొంచెం చూడడానికైతే మనకు ఇది కెరియర్ దగ్గర అయితే మనకు వచ్చినట్లయితే ఎంతో బాగుంటుంది చూడడానికి. కానీ ఆ ఫ్రెష్ ఎయిర్ మనం పెంచడానికి కానీ బాగుంటుంది. చాలా వరకు మ్యాక్సిమం కనిపిస్తుంది చూడండి. మనకు వెహికల్స్ కానీ కొండ మీదకి వచ్చే వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. మనకు కంప్లీట్గా హైట్ వెళ్ళే కొద్దిగా మనకు అవన్నీ కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడైతే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది చూడండి. కొండ చర్యలు విరిగి పడకుండా ఉండేందుకు మనం తిరుపతి దేవస్థానం వారు ఎన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చాలా వరకు కొన్ని చోట్ల అయితే ఫెన్సింగ్ వేశారు, కొన్ని చోట్ల అయితే సిమెంట్గా వేసేసారు పర్మనెంట్గా. అది ఎలాంటి కొండ చర్యలు విరిగి పడకుండా ఉండేందుకు చాలా బాగుంటుంది అనేసి. చూశారు కదా మొత్తం ఇదంతా సిమెంటే మనకు. వ్యూ లొకేషన్ అద్భుతం కదా. మనకు నైట్లో చూడండి ఎంత
బాగా కనిపిస్తూ ఉంటుందో, కొండలు ఎలా కనిపిస్తున్నాయో. మార్నింగ్ అయితే కొండలు బాగా కనిపిస్తాయి, కానీ ఇప్పుడైతే నైట్ వ్యూ, లైట్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది మనకు కంప్లీట్గా. మనం నైట్ వ్యూ చూడడానికి మాత్రం ఇప్పుడు ఈవెన్ లైట్ వ్యూ మాత్రం ఎలా ఉంది చూడడానికి మాత్రం ఈ వీడియో తీస్తున్నాను. మార్నింగ్ వ్యూగానే చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి, బస్సెస్ అయితే కింద నుంచి పైకి వస్తున్నాయి మనకు. అక్కడ చూడండి మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అన్నీ కంప్లీట్గా. చూడండి, ఇక్కడ కింద కనిపిస్తాయి మనకు వెహికల్స్ మూవ్ అవుతూ రావడం అనేది కంప్లీట్గా. మనకు ఆడ కంప్లీట్గా చూస్తున్నారు కదా, మనం బస్సెస్ వెహికల్స్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలియదు. చాలా వరకు మనకు చాలా స్పెసిఫిక్గా చూస్తేనే మనకు తెలుస్తుంది ఎక్కడి నుంచి బస్సెస్ వస్తున్నాయి ఏంటి అనేది. చాలా వరకు మనం తిరుమల పైకి వచ్చేసాము, ఇంకా 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. చూడండి, మనం వచ్చేసాం తిరుమల పైకి. మనకు తిరుమలలో అడుగు పెట్టగానే మనకు ఇక్కడ మనం చూడండి క్లైమేట్ అయితే చాలా వరకు మారిపొడుస్తుంది. గరుడాద్రి గార్డెన్స్ దగ్గరకు వచ్చేసారు. ఇదే గరుడాద్రి వనము. ఈ గరుడాద్రి వనంలో మనం ఎంటర్ అవ్వగానే మనకు కంప్లీట్గా తిరుమల చల్లదనం అయితే మనకు చాలా వరకు ఆకట్టుకుంటుంది. మనకు ఇక్కడికి రావడమే మనకు అద్భుతం మనకు వచ్చి తిరుమల శేషాల అడుగుల్లో పైన మనకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది ఆషామాషి కాదు. ఆ స్వామివారు దర్శించుకోవడం అనేది మనకు రాసిపెట్టి ఉండాలి. ఆ దగ్గర రావాలన్నా కానీ, తిరుమల అడుగు పెట్టాలన్నా కానీ మనకు ఎంతో వరకు మనకు రాసి పెట్టాల్సిందే. మనకి ఇక్కడ రావగానే మనకు గరుత్మంతుడు మన స్వాగతం పలుకుతారు. గరుత్మంతుడు అక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ గరుత్మంతుడు దగ్గరికి వచ్చేసాము మనము. గరుత్మంతుడు ఆహ్వానం, గరుత్మంతుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ స్వాగతం పలికేలా మనకి ఇక్కడ ఉన్నది. చూడండి, తిరుమల పైకి వచ్చేసాం. తిరుమల పైన చెక్ పోస్ట్ ఇది. పైకి రాగానే మనకు కనిపించేది శ్రీకృష్ణ భగవానుడు. మనం చూస్తాం ఫ్రీ బస్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ మనం వచ్చే టయానికి. మనం తిరుమల పైకి వచ్చేసాం. చూసారు కదా, కంప్లీట్ నైట్ వ్యూ చూపించాను. అది ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మనం అందిస్తూనే ఉంటాను తిరుమల గురించి మరిన్ని వీడియోస్. ఓకే అండి, మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.